రుణమాఫీ అమల్లో రేవంత్ ఇచ్చిన మాట తప్పారన్నారు. హరీష్ రావుకు సవాల్ విసిరారు జగ్గారెడ్డి. రుణమాఫీపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు ఆయన. 15 ఆగస్టుకు అటున్న సూర్యుడు ఇటు మొలిసిన, ఇటున్న సూర్యుడు అటు పొడిసిన రుణమాఫీ ఆగది అన్నాడు. కొమరెల్లి మల్లన్న దేవుడు లెక్క మాట్లాడిండు. ఏమెళ్ళిండు? మొనగాడు కాదు, మోసగాడు అని తెలిపింది. ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఏమయ్యా రాహుల్ గాంధీ, వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మొదటి రోజే సంతకం అన్నావు. ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తా. నేను హరీష్ రావుకి ఒక మాట ఏం చెప్తున్నంటే, మీ రైతు రుణమాఫీ లక్ష దాని మీద రైతుల అభిప్రాయం ఏమంటే విత్ రైతులు డిబేట్ చేద్దాం, ఫార్మర్స్ తోనే చేద్దాం డిబేట్. మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి. దీనికి హరీష్ రావు సిద్ధమా? ఆ ధైర్యం ఉందా? ఆ శక్తి ఉందా? మీ మామ నొప్పిస్తావా? నేను సీఎం రేవంత్ రెడ్డి గారు నొప్పించి పట్టుకొస్తా. రైతు రుణమాఫీపై రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తానన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చనందుకు తాము కూడా కేసీఆర్ ఇంటి ముందు దీక్ష చేస్తామన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఏమయ్యా రాహుల్ గాంధీ, వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మొదటి రోజే సంతకం అన్నావు. ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తా. విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ ఇంటి ముందు పోయి దీక్ష చేస్తావు? నువ్వు ఆడ దీక్ష చేస్తే మేము చూసుకుంటా కూసోము. ఈడ తెలంగాణ ప్రజలకు మోసం చేసిన హరీష్ రావు, మీ మామ కేసీఆర్, మీ కుటుంబం మోసాల కుటుంబం, తెలంగాణ ప్రజల దగా చేసిన కేసీఆర్ రాజకీయ కుటుంబం. కానీ నిజమైన మోసం చేసిన మీ మామ ఇంటి ముందు నేను దీక్ష చేస్తా. నువ్వు ఏ రోజు ఢిల్లీ పోతావో ఆ రోజు నేను మీ మామ ఇంటికాడ పోయి కూర్చుంటా.